అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నా ఊపిరి నువ్వే పార్ట్ 26 విందాం. ఉదయం మెలకు వచ్చి నిద్రలేచిన దర్శి తను తాను చూసుకొని తనతో ఉన్న వ్యక్తిని చూస్తూ అది తన రూమ్ కాదని, తను ఎలా గదిలోకి వచ్చిందో అర్థం కాక చాలా కష్టపడి రాత్రి జరిగిందంతా గుర్తు తెచ్చుకుని జరిగిన తప్పులో తన వంతు పాత్ర కూడా ఉందని భావించి ఏడుస్తూ అక్కడి నుంచి తన రూంలోకి వచ్చేసింది. సిద్ధు అటుగా తిరిగి పడుకోవడంతో అతని ముఖం దర్శికి సరిగా కనపడలేదు. జరిగింది ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా రోధిస్తూ ఫ్రెండ్ది పెళ్లి రిసెప్షన్ అయిపోవడంతో ఫ్రెండ్స్తో కలిసి తిరిగి ఊరికొచ్చేసింది. ఇంటికొచ్చిన దర్శి డల్ ఫేస్ని చూస్తూ పెళ్లిలో ఏదో జరిగిందని పసిగట్టేసింది బిందు. అందుకే దర్శి బాధకు కారణమేంటో చెప్పమని పరిపరి విధాలు బ్రతిమలాడుతుంటే చివరికి దర్శి ఊటీలో జరిగిందంతా బిందుకు చెప్పి చెల్లిని వాటేసుకుని ఏడ్చేసింది. అక్క బాధను అర్థం చేసుకున్న బిందు అక్కను ఓదారుస్తూ జరిగింది మర్చిపోవడానికి ట్రై చేయి, అందులోని తప్పేమీ లేదు, ఎవరో చేసిన తప్పుకు నువ్వు బలయ్యావు, అంతేగాని నువ్వు కావాలని తప్పు చేయలేదు కదా అంటూ దర్శి బాధను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. అదే సమయంలో సిద్ధుతో మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది దర్శికి. దర్శికి సిద్ధును పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కారణం తను పూజకు పనికిరాని పువ్వు. అలాంటి తను ఇంకొకరి హృదయ మందిరంలో స్థానం కోరుకోవడం తప్పు. అందుకే సిద్ధు పెళ్ళాపమని అడగగానే ఓకే చెప్పింది. కానీ కింద పడిపోతున్న తన్ను నడుమే చేయి వేసి పట్టుకున్న సిద్ధు స్పర్శను దర్శి ఫీల్ అయింది. ఆ రోజు ఊటీలో తనతో బెడ్ మీద ఉన్న వ్యక్తి స్పర్శను సిద్ధు స్పర్శలాగా గమనించింది. అందులోనూ సిద్ధు వెనక నుండి చూస్తే ఆ రోజు వెనక నుండి చూసిన వ్యక్తిలాగే అనిపించడంతో సిద్ధుయే వ్యక్తిని కన్ఫర్మ్ చేసుకోవడానికి పెళ్ళిష్టమని అందరి ముందు చెప్పింది. దీపు ద్వారా సిద్ధు ఊటీకి ఆఫీస్ పని మీద వచ్చాడని తెలుసుకుని తనని సొంతం చేసుకున్న వ్యక్తి సిద్ధుయే అని రూఢీ చేసుకుంది దర్శి. సిద్ధు కూడా తనలాగే ఆ రోజు సంఘటన మర్చిపోలేక ఆ అమ్మాయిని అంటే తన్నే వెతుకుతున్నానని తెలుసుకుని ఆనందపడిపోతూ సిద్ధును వదులుకోవడం ఇష్టం లేక పెళ్లి త్వరగా జరిగేలా ప్లాన్స్ వేసింది. చివరికి సిద్ధుని పెళ్లి చేసుకుంది. సిద్ధుకు తనెవరో తెలియకుండానే సిద్ధుకు దగ్గరయ్యి అప్పుడు తనెవరో బయట పెట్టాలనుకుంది. కానీ వేరేలా జరిగింది. జరిగిందంతా సిద్ధుకు చెప్పి అక్క నువ్వు మోసం చేసావు బావా అని ఏడుస్తోంది బిందు. ఏడుస్తున్న బిందుని ఓదారుస్తూ లేదురా, నేను మీ అక్కను మోసం చేయలేదు, ఆ రోజు రూమ్లో ఉన్నది మాయ అనుకుని పొరపాటు పడ్డాను, అంతే తప్ప కావాలని ఎటువంటి తప్పు చేయలేదు నేను. పద, నాకు మీ అక్కను చూడాలనుంది, నా దర్శి నాకు కావాలంటూ బిందుని తీసుకొని దర్శి వాళ్ళ ఊరొచ్చాడు సిద్ధు. ఇదండి గతంలో జరిగిన సంఘటన మొత్తం. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. ప్రస్తుతానికి వస్తే సిద్ధు పెదాలు తన పెదాలను తాకుతుంటే పరవశంతో అలానే ఉండిపోయింది దర్శి అతని కౌగిల్లో. ఊపిరి తీసుకోవడం భారంగా ఉండేసరికి కొన్ని క్షణాల తర్వాత సిద్ధు నుండి దూరంగా జరిగింది దర్శి. దూరంగా జరిగిన దర్శిని మీదకు లాక్కుంటూ నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను బేబీ అన్నాడు తమకంగా మరొక్కసారి ఆమె పెదాలను అందుకుంటూ. పెదవులను అందుకుంటూ ఉంటే చేతులు వాటి పనవి చేసుకుంటున్నాయి. సిద్ధు చేతులు దర్శి నడుం పైభాగాన్ని తాకుతూ ఆమెలో వేడిని పుట్టిస్తుంటే దర్శి మునివేళ్లపై నిలబడి సిద్ధు తల్లోకి చేతుల్ని పోనిస్తూ అతని మరింతగా దగ్గరగా హత్తుకుంటోంది. ఆమె అణువణువుని చేతులతో తాకుతూ ఆమెను ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టాడు సిద్ధు. దర్శి పెదవులను వదిలి కిందకి జరుగుతూ గెట్టం మెడ ఎదభాగాలను ముద్దుల్లో ముంచుతున్నాడు. సిద్ధు పెదవులు తన ఎదభాగాన్ని తాకుతుంటే చేతులతో మంచం మీద దుప్పటిని గట్టిగా పట్టుకుని కింద కదుముతోంది దర్శి కోరికను తట్టుకోలేక. దర్శి మునిపంటితో కింద పెదవిని నొక్కుతూ సిద్ధు నడుం చుట్టూ చేతులు ముడివేసి వేడి నిట్టూర్పులు వదులుతూ సిద్ధు చెవి దగ్గర ఏదో నెమ్మదిగా చెప్పింది హస్కీ వాయిస్తూ. దానికి సిద్ధు చిన్నగా నవ్వి ఆమెను వదిలి దూరంగా జరిగి ఇప్పుడు కాదు బంగారం అన్నాడు సిద్ధు. ఆ మాట కళ్ళు పెద్దవి చేసి చూస్తూ దూరంగా ఉన్న సిద్ధుని మీదకు లాక్కుని నాకు ఇప్పుడే కావాలి, ఇవ్వవా అంది బెదిరిస్తూ. రౌడీ బేబీవే నువ్వు అంటూ దర్శి ముక్కును పట్టిలాగి ఆమెని చేరి దర్శికి కావాల్సింది ఇస్తూ తనకు కావాల్సింది తీసుకుంటూ
ఇద్దరి ఒంట్లో వేడిని చల్లార్చుకునే పనిలో పడ్డాడు సిద్ధు. వాష్రూమ్ నుండి వచ్చిన మాయకి ఫోన్ కాల్ వచ్చింది. ఎవరా అని కాల్ అటెంప్ట్ చేసి చూసిన మాయ అటు నుంచి వచ్చిన విఘ్నేష్ మాటలు విని, నువ్వా, చెప్పు అంది చాలా చిరాగ్గా. ఏమైంది మాయ, 2 రోజులుగా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఎనీథింగ్ రాంగ్ అన్నాడు బాధ నిండిన గొంతుతో. నో, అలాంటిదేం లేదు, చెప్పు ఎందుకు కాల్ చేశావు అని అడిగింది. అదే మన పెళ్లి గురించి ఏం ఆలోచించావు అని అడుగుదామని. వాట్, పెళ్ళా? నీకు ఆ రోజే చెప్పాను నాకు నీతో పెళ్ళి ఇష్టం లేదని, మరి ఎందుకు మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అంది అనీజీగా మాట్లాడుతూ. అదేంటి మాయ, మనం ప్రేమించుకున్నాం, పెళ్ళి కాకుండా ఒకటయ్యాం, ముఖ్యంగా నా బిడ్డ నీ కడుపులో పెరుగుతోంది, మరి ఇలాంటి సమయంలో కూడా నువ్వు పెళ్ళొద్దంటే ఎలా అన్నాడు విఘ్నేష్. చూడు విఘ్నేష్, నీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను విను. నా కడుపులో బిడ్డ నీది కాదు, నాది. మరొక్కసారి మాట ఎక్కడైనా అన్నావో మర్యాదగా ఉండదు. నాకు మళ్ళీ కాల్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకు, బై అంటూ విఘ్నేష్ కాల్ కట్ చేసేసి ఫోన్ మంచం మీద పడేసి గతంలోకి వెళ్ళింది మాయ. విఘ్నేష్ మాయ కాలేజ్లో ఫ్రెండ్స్. ఇద్దరూ చాలా చనువుగా చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతుండేవారు. మాయ దాని క్రష్ మాత్రమే అనుకుంది, కానీ విఘ్నేష్ మాత్రం దాని ప్రేమ అనుకున్నాడు. ఫలితం అనుకోకుండా జరిగిన వారి కలయిక. అది జరిగిన 2 రోజులకి మాయ తన అన్న నిఖిల్ ఫోన్లో సిద్ధు ఫోటోని చూసింది. సిద్ధులోని మ్యాన్లీనెస్కి మాయ ఫిదా అయిపోయింది. ఎలాగైనా సిద్ధుని తను పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ తన అన్నకి సిద్ధుకి ఉన్న తగాదాల వల్ల తను అనుకున్నది జరగదని తెలిసి సిద్ధుని ఎలా అయినా తన వల్లో వేసుకోవడానికి ప్లాన్ సిద్ధం చేసుకుంది. సిద్ధు ఒంటరిగా మీటింగ్ కోసం ఊటీ వెళ్తున్నాడని తెలిసి అక్కడే తన ప్లాన్ సక్సెస్ చేయాలనుకుని తను కూడా ఊటీ వెళ్ళింది. ఊటీలో సిద్ధు తీసుకున్న హోటల్లోనే తను కూడా రూమ్ బుక్ చేసుకుంది. కావాలనే సిద్ధు తాగిన డ్రింక్లో డ్రగ్స్ కలిపి సిద్ధుకు మత్తెక్కేలా చేసి మత్తులో ఉన్న సిద్ధు దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకుని డ్యాన్స్ చేయడానికి అతను ఆహ్వానించింది. ఇద్దరూ డ్యాన్స్ చేస్తుంటే సిద్ధు డ్రగ్ మత్తు వల్ల మాయకు దగ్గర అవుతున్నాడు. అదే అదనుగా భావించి రూమ్కి వెళ్దామని అతని ప్లాన్ ప్రకారం తన రూమ్లోకి తీసుకెళ్ళింది. ఇంతలో అర్జెంటుగా వాష్రూమ్ అవసరమైన మాయ మత్తులో ఉన్న సిద్ధుని బెడ్ మీద వదిలి వాష్రూమ్కి వెళ్ళింది. ఆ తర్వాత వాష్రూమ్ నుంచి బయటకు వస్తూ చూసుకోకుండా మ్యాట్ మీద కాలు వేసి జారిపడింది. ఆ పడ్డం కమోడ్ గోడకి తల తగలడంతో స్పృహ కోల్పోయి అక్కడే నేలపై పడిపోయింది. అదే సమయంలో హరి నుంచి తప్పించుకున్న దర్శి అనుకోకుండా సిద్ధుని చేరడం, ఇద్దరూ మరుపురాని మధుర క్షణాలను సొంతం చేసుకోవడం జరిగిపోయాయి. ఉదయం మెలకు వచ్చిన దర్శి అక్కడ జరిగిందంతా తలుచుకుని ఏడుస్తూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న దర్శి మెడలో రాత్రి సిద్ధు వేసిన చైన్ జారి కింద పడిపోయింది. దర్శి వెళ్ళిన కొన్ని క్షణాల తర్వాత సిద్ధుకు మెలకు వచ్చి లేచి కూర్చుని హ్యాంగోవర్తో తలనొప్పి వస్తుంటే చుట్టూ చూసి అక్కడ జరిగిందేంటో ఊహించుకుని రూమ్లో ఎవరూ కనపడకపోవడంతో ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం అనుకుని ముందు తన రూమ్కి వెళ్ళాలనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత మెలకువలోకి వచ్చిన మాయ తను వాష్రూమ్లో పడుండడం చూసి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకొని సిద్ధు అంటూ కంగారుగా గదిలోకి వచ్చింది. కానీ గదిలో సిద్ధు లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళుంటాడు, నేను లేనని తన రూమ్లోకి వెళ్ళిపోయాడా అనుకుని సిద్ధు రూమ్కి వెళ్ళింది. కానీ అప్పటికే సిద్ధు రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోయాడు. ఇంక చేసేదేం లేక బాధపడుతూ రూమ్లోకి వచ్చిన మాయకి సిద్ధు చైన్ దొరికింది. దాని చేతుల్లోకి తీసుకుని చూస్తూ అనుకోకుండా మంచం మీద ఉన్న రక్తం మార్కలు చూసిన మాయకి ఏదో డౌట్ కొడుతుంటే రిసెప్షన్కి వెళ్ళి క్యారిడార్లోని సీసీ ఫుటేజ్ చూసింది. ఆ ఫుటేజ్లో తను సిద్ధు గదిలోకి వెళ్ళిన పావు గంటకి ఒక అమ్మాయి వాళ్ళ గదికి రావడం, తెల్లారాక ఆమె చెదిరిన జుట్టు బట్టలతో ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళడం చూసి ఆ ఫుటేజ్ని డిలీట్ చేయించి గదిలోకి వచ్చి రాత్రి జరిగిన దాన్ని ఎస్టిమేట్ వేసుకుని దాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ వేసి అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చేసింది మాయ. ఇలా గతంలో ఉన్న మాయ నిఖిల్ ఫోన్ కాల్ కులిక్కిపడి ఫోన్ లిఫ్ట్ చేసి నిఖిల్ చెప్తోంది వింటూ ఎర్రగా మారిన కళ్ళతో, నేనంటే ఏంటో అందరికీ చూపించే టైం వచ్చింది, నేను చెప్పినట్టు చెయ్యన్నయ్య అంటూ కాల్ కట్ చేసి, నన్ను కాదని దాని దగ్గరికి వెళ్తావా, చెప్తాను నీ పని దాని పని అనుకుంటూ
కోపంగా ఫోన్ని నేలకేసి విసిరికొట్టింది మాయ. అలసిపోయి భర్త గుండెల మీద తలపెట్టుకుని సేద తీరుతోంది దర్శి. సిద్ధు దుప్పటిని చెస్ట్ వరకు లాక్కుని పక్కనే ఉన్న దర్శి నుదుటిపై ముద్దు పెట్టి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. సిద్ధు చేతిలో ఉన్న తన చేతిని చూస్తూ, అంటే బావా, ఆ మాయ చెప్పినవన్నీ అబద్ధాలు అన్నాడు దర్శి చేతి వేళ్ళని ముద్దాడుతూ. మరి ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? నువ్వు ఒప్పుకుంటే మరో రౌండ్కి ప్రిపేర్ అవుతాను అన్నాడు కన్ను కొడుతూ. నిన్ను అంటూ సిద్ధు డొక్కలో గట్టిగా పొడిచి, అది కాదు బావా, దాన్ని అదే ఆ మాయలేడి మాయని ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటున్నాను అంది దర్శి. ఏముంది, తన నిజస్వరూపం అందరి ముందు బయటపెట్టి తనని ఇంట్లో నుండి బయటకు గెంటి నిన్నింట్లోకి కాదు నా గదిలోనే శాశ్వతంగా బంధిస్తాను అన్నాడు దర్శన్ గట్టిగా హత్తుకుంటూ. సిద్ధు కౌగిల్లో వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఉంది దర్శి హాయిగా. ఇంతలో సిద్ధుకు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ అటెంప్ట్ చేసిన సిద్ధు, వాట్, నేను వస్తున్నాను అంటూ ఫోన్ కాల్ కట్ చేసి దర్శి వైపు చూశాడు. ఏమైంది అన్నట్టు దర్శి సిద్ధు వైపు చూసింది. ఏం లేదు, ముందు మనం వెళ్ళాలి అన్నాడు సిద్ధు. ఎక్కడికి అంది దర్శి. చెప్తాను పదా అంటూ సుమారు లాగుతున్నట్టే తీసుకుని వెళ్ళి కారులో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు సిద్ధు. కారు ఊరు పొలిమేరలు దాటి హైదరాబాద్ వైపు వెళ్తుంటే, ఇంటికా అని అడిగింది దర్శి. అన్నాడు. మరెక్కడికి బావా అంది ఆలోచించే ఓపిక లేక. అది మాయ అంటుంటే, ఓహో మాయ కథ క్లైమాక్స్కి వచ్చిందా, పద దాని పని పట్టాలి అంది ముందుకు జరిగి సరిగ్గా కూర్చుని. ఓ గంటన్నర తర్వాత కారు ఓ పాత బంగ్లా ముందు ఆగింది కారు. దర్శి కారు నుండి కిందకి దిగి చుట్టూ చూస్తూ, దాని సమాధికి మంచి ప్లేస్ ఎంచుకుంది అంది ఎర్రగమన్న కళ్ళతో దర్శి. కానీ సిద్ధు ఏం మాట్లాడకుండా నెమ్మదిగా బంగ్లాలోకి వెళ్ళాడు. దర్శి కూడా అతని వెనకే నడుచుకుంటూ వెళ్ళింది. వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి బంగ్లా మధ్యలో తాళ్లతో కుర్చీలకు కట్టేసున్నారు భారతి, చలపతి, తాయారు, అను, ఇంకా దీపు. వాళ్ళందరినీ చూస్తూ, అయ్యో మిమ్మల్ని ఇలా కట్టేసింది ఆ మాయతిప్పులాడేనా అంది కోపంగా దర్శి. అవునే మనవరాల, ఆ దొంగముఖం మాయ మమ్మల్ని అందరినీ కిడ్నాప్ చేసి ఇలా కట్టేసిందే అంది తాయారు. నిన్ను కూడా కట్టేసిందా అన్నా అంది దీపుని చూస్తూ. అవును చెల్లెమ్మ, ఇప్పుడు నేను కూడా మీ ఫ్యామిలీ మెంబర్లో ఒకడిని కాబట్టి నన్ను కూడా కట్టేసింది ఇలా అన్నాడు గించుకుంటూ. ఉండండి, మేము మీ అందరి గట్లు విప్పుతామంటూ ముందుకు వెళ్ళిన దర్శి ఎదురుగా ఇద్దరు రౌడీలు వచ్చి నిలబడ్డారు. వాళ్ళని చూస్తూనే, పీనుగుల్లా ఉన్నారు, ఎవర్రా మీరు అంది దర్శి. మేం పీనుగులం కాదు, మిమ్మల్ని పీక్కు తినేవాళ్ళం అంటూ దర్శిని కూడా కట్టేయడానికి తన చేతులను రెండు వైపులా పట్టుకున్నారు వాళ్ళు. అది చూసిన సిద్ధు ముందుకు వెళ్ళేసరికి ఇంకో ఇద్దరు రౌడీలు వచ్చి సిద్ధు చేతులను కూడా పట్టుకున్నారు. రేయ్ వదలండి అంటూ గింజుకుంటున్నారు ఇద్దరు. ఇంతలో, అరే సిద్ధు బేబీ, నువ్వు వచ్చేసావా అంది లోపల నుండి పెళ్లికూతురు ముస్తాబులో బయటకొచ్చిన మాయ. మాయను చూస్తూనే, ఎవరే నీకు బేబీ? మూకుడు ముఖందానా, బావ నా బేబీ, అంతేకాదు నా కడుపులో పెరుగుతున్న బేబీకి డాడీ కూడా అంది దర్శి. ఓ అలాగా, మరి నా కడుపులో పెరుగుతున్న బేబీకి డాడీ ఎవరు అంది మాయ దర్శిని వెటకారంగా చూస్తూ. అది వెళ్ళి డాక్టర్ని అడిగే ముచ్చుముఖందానా అంది దర్శి రౌడీల నుండి చేతుల్ని లాక్కుంటూ. ఎవరిని అడగాల్సిన పని లేదు, వీడెవడి వల్ల పుట్టినా పుట్టాక మాత్రం వీడి పేరు వెనక సిద్ధు ఇంటి పేరే ఉంటుంది అంది మాయ సిద్ధు వైపు కన్నింగా చూస్తూ. మరి సిద్ధు మాయల పెళ్ళి జరుగుతుందా జరగదా? ఈ విషయం మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.